Hello everyone, this is Dr. Jaldi Kezia, consultant pediatrician from Rafa Children's Clinic. సో మనము బ్రెస్ట్ ఫీడింగ్ డౌట్ సిరీస్లో ఉన్నాం కదండి. సో ఇవాళ మదర్స్ నన్ను చాలా కామన్గా అడిగే డౌట్, మ్యామ్ నా బ్రెస్ట్ మిల్క్ సరిపోతుందా లేదా అని చెప్పి. సో చాలామంది మదర్స్కి పోస్ట్ పార్టమ్ బ్లూస్ ఉంటాయి. సో దాంతోపాటు సైకలాజికల్గా డిప్రెస్డ్గా ఉంటారు. సో దాంతోపాటు వాళ్ళు నా బేబీకి ఫీడ్ సరిపోతుందా లేదా అని అనుకుంటూ ఉంటారు. చుట్టుపక్కల అమ్మలక్కలు పెద్దమ్మలు వాళ్ళందరూ చెప్తూ ఉంటారు సరిపోవట్లేదు, అది ఇవ్వు, ఇది ఇవ్వు, ఆవు పాలు ఇవ్వు, గేదె పాలు ఇవ్వు, డబ్బా పాలు ఇవ్వు అని చెప్పేసి. సో పెద్దవాళ్ళ మాటలు చెద్దన్న మూట అంటారండి. అది కొన్నిసార్లే వర్తిస్తుంది, అన్నిసార్లు కాదు. సో మన బేబీకి పాలు సరిపోతున్నాయి లేదా మనం ఎలా తెలుసుకోవాలి అంటే, మన బేబీ ఎవ్రీడే అట్లీస్ట్ 6 to 8 times పేల్ కలర్డ్ యూరిన్ వెళ్ళాలి. నెక్స్ట్ 1 to 6 times లిక్విడ్ అంటే వాటరీ బ్లూ స్టూల్స్ అంటే నార్మల్గా వాటరీగా ఉన్న విరోచనాలు వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ చక్కగా పాలు తాగిన తర్వాత 2 to 3 hours సాలిడ్గా పడుకోవాలి. దాంతోపాటు వెయిట్ గెయిన్ అవ్వాలి. సో ఇవన్నీ ఉన్నాయంటే మీ బేబీకి పాలు సరిపోతున్నట్టు. ఎక్కువగా ఏడుస్తుంది, పేచి పడుతుందని చాలామందికి డౌట్స్ ఉంటాయి. అన్నిటికీ ఏడుపుకి కారణము ఆకలి కాకపోవచ్చు, కడుపు నొప్పి అవ్వచ్చు, నోస్ బ్లాక్ అవ్వచ్చు, ఇంకా చాలా కారణాలు ఉంటాయి. సో ప్రతిసారి ఏడ్చిన ప్రతిసారి మనము ఫీడ్ అవ్వనవసరం లేదు. అండ్ అలాగే ఎక్స్ట్రా సబ్స్టిట్యూట్ ఫార్ములా మిల్క్ కూడా ఇవ్వవసరం లేదు. సో నెక్స్ట్ టైం నుంచి మీ బేబీకి పాలు సరిపోవట్లేదని అనిపించినప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. ఐ హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ. ప్లీజ్